ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆల్రెడీ మీరు చాలా వీడియోస్ చూసే ఉంటారు ఈ టోపియమ్మ గురించి. సో అరుణాచలంలో గిరివలయం చేస్తూ చాలాసార్లు చాలా మందికి కనిపించే ఉంటారు. చూడ్డానికి మతి భ్రమించిన ఆవిడలాగా కూడా కనిపిస్తారు. కానీ చాలా మంది ఆమె పాదాలకు మొక్కుతూ ఆమెకి కావాల్సినవి ఇస్తూ ఉంటారు. కానీ ఒక్కొక్కరి దగ్గర ఆమె తీసుకుంటూ ఉంటుంది, ఒక్కొక్కరి దగ్గర తీసుకుని పారేస్తూ ఉంటుంది, ఒక్కొక్కరి దగ్గర అస్సలు విసిరేస్తూ ఉంటుంది. ఇలా చాలాసార్లు చూసాం. ఇంకొకటి ఏంటంటే అసలు ఈవిడని మతి భ్రమించిన ఆవిడ, లేకపోతే అవధూత, లేకపోతే దైవ స్వరూపం ఉన్న ఒక మంచి మనిష అనేది అర్థం కాలేదు ఎవరికి కూడా. కానీ ఎందుకు ఆవిడని అందరూ అలా మొక్కుతున్నారో ఇంతవరకు ఎవరికి అంతుపట్టని విషయం. కాకపోతే నార్మల్గా మనం దేవుణ్ణి పూజిస్తూ ఉంటాం. పూజించినప్పుడు మనకు ఏదైనా కష్టాలు వచ్చినప్పుడు ఆ కోరిక తీర్చమని అడుగుతూ ఉంటాం. ఆ కోరిక తీరినప్పుడు మళ్ళీ మనం ఆ మొక్కు తీర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాం. అలా కూడా ఎక్కడా కూడా ఈవిని దర్శించుకొని ఈవిని వేడుకొని మనకు ఏదైనా సమస్యలు తీరిన అనుభవాలు అయితే ఎవరి దగ్గర లేవు. కాకపోతే ఏంటో తెలియదు, ఆవిడలో ఏం ప్రత్యేకత ఉందో తెలియదు. అందరూ ఆవిడని దేవతలాగా పూజిస్తూ ఉంటారు. కానీ ఒక్కొక్క వీడియోలో నేను కొన్ని చూసినప్పుడు అసలు ఆ రిజెక్ట్ చేసే విధానం చూస్తే ఒక క్రూరంగా అనిపిస్తుంది. నిజంగా ఆవిడలో దైవ స్వరూపమే ఉంటే గనక ఆ విధంగా చేయదు కదా అని అనిపించింది. చుట్టూ జనాలు ఉన్నారు. జనాలు ఉన్నప్పుడు ఒకలాగా అది నేను చెప్పలేను. అది ఆ వీడియో క్లిప్ మనం వాళ్ళ దానిలో కన్నా తీసుకుంటే కాపీ రైట్ వస్తుందని తీసుకోలేదు. కానీ ఒకలాగా వికృతంగా అనిపించింది నాకైతే చూడంగానే. సో ఇలాగ కూడా చేస్తారా? వాళ్ళు ఏదో పాపం దేవత అని చెప్పి పూజించడానికి వచ్చినప్పుడు ఒకవేళ ఈ ఇష్టం లేకపోతే చాలా చోట్ల ఊరికే ఉంటుంది, అలాగే కూడా ఉండొచ్చు కదా. అలా ఉండకుండా ఒక వికారంగా వాళ్ళని బెదిరించిన తీరు చూస్తే నిజంగా ఎందుకో నాకు బాధ అనిపించింది. ఎందుకబ్బా ఈ పిచ్చి జనాలు ఇలా పైన పడి మొక్కడం, ఆవిడని విసిగించడం, ఇవన్నీ అవసరమా వీళ్ళకి అని అనిపించింది. కానీ మీలో చాలా మంది వాళ్ళని నమ్మే వాళ్ళు కూడా రాంగ్గా కూడా నన్ను తిట్టచ్చు. కానీ నేను చూసిన సన్నివేశంలో నేను ఫీల్ అయిన నా అనుభవం మాత్రం చెప్తూ ఉన్నాను. చాలా మంది ఏంటంటే కొంతమంది ఏంటంటే ఈ బాబాల రూపంలో లేదా ఋషుల రూపంలో అలా ఇలా ఏదో ఒకటి ప్రచారం చేసుకుని డబ్బులు తీసుకుంటూ ఉంటారు, డబ్బుల కోసం అలా నటిస్తూ ఉంటారు. కానీ ఈవిడ విషయంలో వస్తే ఎవరి దగ్గర ₹1 తీసుకోదు, అసలు అంత అవసరం కూడా లేదు. అలాంటిది ఆవిడని ఎలా మీరు వేరే విధంగా అనుకోవడానికి ఛాన్స్ ఎలా ఉంది అని కూడా అనుకోవచ్చు. కాకపోతే ఒక్కొక్కళ్ళ దగ్గర కామ్గా ఉండడం, ఒక్కొక్కళ్ళ దగ్గర ఇలా ప్రవర్తించడం అనేది నిజంగా దేవతకు ఉండే లక్షణం కాదు కదా అని అనిపించింది. తర్వాత ఒక్కొక్కసారి షాప్లోకి వెళ్ళి ఆ షాప్లో వస్తువులన్నీ బయట విసిరేస్తుందంట. అది మతి భ్రమించిన వాళ్ళు చేసే పని, అలా షాప్లోకి వెళ్ళి అన్ని విసిరేయడం. అలా నిజంగా ఆవిడలో దైవ స్వరూపం ఉంటే అలా చెయ్యదు కదా. ఎవరైనా సరే ఆ షాప్లోకి వెళ్ళి మొత్తం వస్తువులు బయట విసిరయ్యరు. తర్వాత ఒకవేళ ఎవరైనా కాఫీనో టీనో లేదా జ్యూసో ఇచ్చినప్పుడు అసలు తీసుకొని ఇసిరి దూరంగా పారేయడం, వాళ్ళని ఒకలాగా చూడడం అనేది ఎందుకో నాకు అంత కరెక్ట్ కాదనిపించింది. ఇంకొకటి ఏంటంటే ఆవిడ ఎప్పుడు కూడా జొల్లు కార్చుకోవడం. చాలా మంది, నేనైతే దగ్గరగా ఎప్పుడు చూడలేదు, మొన్న అరుణాచలం వెళ్ళినప్పుడు కూడా మేము కలవాలనుకున్నాం కానీ నెక్స్ట్ టైం చూద్దాంలే అని చెప్పి టైం లేక వచ్చేసాం. చెప్పినప్పుడు ఆవిడ దగ్గర స్నానం చేయదు, ఎప్పుడు కూడా అట్ల కట్టిన షర్ట్లు వేసుకొని ఉంటుంది. అంటే ఎప్పుడు కూడా నోట్లో నుంచి జల్లు కారుతూ ఉంటుంది, అది అలాగే అట్లగా కట్టి ఉంటుంది. నార్మల్గా స్మెల్ వస్తుంది కదా, ఆవిడ దగ్గర స్మెల్ రాదు అని చెప్పి విన్నాను. కానీ నాకైతే తెలియదు, నేను ఈసారి వెళ్ళినప్పుడు డైరెక్ట్గా చూస్తే కానీ నిజంగా స్మెల్ రాదా లేకపోతే ఏంటి అనేది తెలియదు. కాకపోతే దారిలో వెళ్తూ ఉంటే అలాగే మట్టిలో పడి సాష్టాంగ నమస్కారాలు చేస్తూ ఉంటారు. కాకపోతే నాకు అనిపించింది ఏంటంటే కొన్ని వీడియోస్ చూసిన తర్వాత, కొన్ని ఆవిడ చేసే పనులు చూసిన తర్వాత ఎవరో ఒకళ్ళు ఏదో ఒక విషయంలో ఆవిడను మొక్కుంటే అలా ఒకరినొకరు చూసి ఈవిడ అవధూత అని అలా గుడ్డిగా నమ్ముతున్నారా అని అనిపించింది. నిజంగా అవధూత అయితే అలా చేయదు కదా అని అనిపించింది. ఇలా ఏదైనా సరే మనం ఒక చోట
ఎవరినో ఒకరిని కూర్చోబెట్టి ఈ బాబా ఇలా చేశాడు అలా చేశాడు నాకు జరిగింది అన్నప్పుడు గుడ్డిగా మన జనాలందరూ ఫాలో అయిపోతారనమాట. అలా ఏమన్నా చేస్తున్నారా అని అనిపించింది. ఇంకొకటి ఏంటంటే మీరు అనొచ్చు ఆవిడ ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదు, ఎవరి దగ్గర ఏం ఆశించలేదు, సో ఏం ఆశించి అలా చేయాలి అని అనొచ్చు. కానీ ఆవిడ ఏం ఆశించి చేయకపోయినా జనాలతో అలా ప్రవర్తించడం తప్పు. సో వాళ్ళు కూడా గుడ్డిగా నమ్మి అవధూత లేదా దేవత మనకు వరాలు ఇస్తుంది, మనల్ని సమస్యల నుంచి బయటేస్తుందా అని చెప్పి గుడ్డిగా నమ్మి ఆవిడని ఆశీర్వదించమని కాళ్ళ మీద పడినప్పుడు ఇష్టం వస్తే నిజంగా దేవత అయితే ఇష్టం వస్తే ఆశీర్వదిస్తుంది, లేదా కామ్గా ఉండిపోతుంది. అంతేగాని ఇలా మతి భ్రమించిన వాళ్ళు చేసినట్టు చెయ్యరు కదా అని అనిపించింది. ఈవెన్ మతి భ్రమించిందా అంటే ఇంకా కంప్లీట్గా మతి భ్రమించిన వాళ్ళు చేసే పనులు కూడా చేయట్లేదు. ఒక్కొక్కసారి బాగా చేస్తుంది, ఒక్కొక్కసారి బాగా చేయదు. ఇక హెల్త్ విషయం వచ్చినట్లయితే మనకు నార్మల్గా అమ్నీషియా అంటాం. సో అమ్నీషియా వచ్చినప్పుడు ఏంటంటే ఒక్కొక్కసారి వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు, ఒక్కొక్కసారి వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలుస్తుంది అన్నమాట. అంటే బ్లడ్ సర్క్యులేషన్ మనకు నర్వ్స్లో బ్లడ్ సర్క్యులేషన్ అయ్యేటప్పుడు ఒక్కొక్కసారి ఆగిపోతుంది బ్లడ్ నడవడం. జస్ట్ ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఆగిపోయినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు అనమాట. అలాగా కూడా అయి ఉండొచ్చు అని అనిపించింది నాకు. సో వాళ్ళకి ఫ్యామిలీ ఉంది, పిల్లలు ఉన్నారు అని చెప్పి లాస్ట్ టైం వీడియో పెట్టినప్పుడు చెప్పారు. సో వాళ్ళు ఎందుకు వాళ్ళ ఇంట్లో పెట్టుకోకుండా ఆవిడ్ని ఇలా వదిలేశారు అనేది అర్థం కాలేదు. ఇంకా ఈవిడ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఎక్కడా లేవు. సో జనాలు గుడ్డిగా ఒకరిని చూసి ఒకరు నమ్ముతూ ఉన్నారు అనేది, వేరే వాళ్ళు ఫాలో అయిపోతున్నారు అనేది మాత్రం తెలుస్తూ ఉంది. ఇంకా ఇక్కడ ఆశ్రమాల్లో ఉన్నప్పుడు ఎవరైనా చూడడానికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు విసుక్కోవడం, మీరు ఆవిడ్ని ఫ్రీగా వదలండి, ఆవిడ పాటికి ఆవిడని వదలండి అని చెప్పి విసుక్కోవడం, ఆవిడ్ని కలవనీయకుండా చేయడం అలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. కానీ ఏదో మొత్తానికి ఈవిడలో ఏదైనా దైవశక్తి ఉందా, లేకపోతే ఆవిడని చూసినప్పుడు ఎందుకంటే మన అరుణాచల వీధుల్లో ఎక్కువ మంది అక్కడ ఆ వీధుల్లో సిద్ధులు ఇలా భిక్షగాళ్ళ రూపంలోనూ లేదా మామూలు మానవ రూపంలోనూ అలా సంచరిస్తూ ఉంటారు అని చెప్తూ ఉంటారు కదా. అలా అని ఆవిడలో కూడా ఇలా మతి భ్రమించిన రూపంలో కూడా సిద్ధులు ఉన్నారా అని చెప్పి అలాగా కూడా అని ఆవిడకి ఇలా పూజిస్తూ ఉండొచ్చు, అది కూడా జరుగుండొచ్చు. కానీ మొత్తానికి ఎక్కడా కూడా ఏ క్లారిటీ లేదు. ఆవిడని సందర్శించిన తర్వాత మంచి జరిగింది అని చెప్పిన వాళ్ళైతే ఎవరూ లేరు నాకు తెలిసినంత వరకు. మీకు ఎవరికైనా తెలిసి ఉంటే మీరు ఎవరైనా టోపీ అమ్మని ఏదైనా కూడా మనకు మంచి జరగాలి అనుకున్నప్పుడు జరిగిందా అనేది కమెంట్స్లో రాయండి. మనం దేవుని నమ్మితే బెటర్ ఏమో అనిపిస్తూ ఉంది. ఇలాంటి వాళ్ళను నమ్మి వాళ్ళ చేత మనం ఇలా రిజెక్ట్ చేసి అవమానపడే కంటే కూడా దేవుణ్ణి నమ్మడం మంచిది అనిపిస్తుంది. ఒక వీడియోలో చూశాను, పాపం ఒక పెద్ద ఆవిడ తను వెళ్తూ ఉంటే పాదాలకి నమస్కరించబోయింది. ఆవిడని అలాగే జుట్టు బట్టి వెనక్కి లాగి తోసేసింది. నిజంగా నాకు చాలా బాధ అనిపించింది. ఆవిడ అంత ఏజ్లో పాపం అలా ఎలకిలా పడిపోయింది. కానీ ఆవిడ లేవలెత్తే వాళ్ళు కూడా పక్కన లేరన్నమాట. ఆవిడే చిన్నగా పాపం నేల పట్టుకొని లేవలేక లేచింది. మోస్ట్లీ ఏదన్నా అంటే అదురు పడడం వల్ల ఆవిడ లేవలేకపోయిందో ఏంటో తెలియలేదు. నిజంగా ఆ సన్నివేశం చూసిన తర్వాత ఈ పిచ్చి జనాలు ఎందుకు ఇలా చేస్తారు, ఎందుకు ఇలా అవమానపడతారు, ఎందుకు ఇలా దెబ్బలు తింటారు అని అనిపించింది. నిజంగా ఆవిడలో దైవ స్వరూపం, దైవ భక్తి అనలేం కానీ దేవుడే గనం ఆవిడ రూపంలో గన ఉంటే గనక నిజంగా అలా శిక్షిస్తారా, అలా చేస్తారా? అంత వయసుకు కూడా అంత మర్యాద ఇవ్వకుండా, వయసుకు కూడా అలా చేయకుండా అలా లాగిపట్టి తోసేస్తారా అని అనిపించింది. ఆ పెద్దవాడిని చూస్తే నాకు నిజంగా జాలేసింది. అప్పుడు నిజంగా నాకు రూపాయమ్మ మీద కోపం కూడా వచ్చింది. ఇలాగ కూడా చేస్తారా, ఎంత ఇది ఉన్నా కూడా అని అప్పుడు అనిపించింది ఈవిడ కరెక్ట్గా మతి భ్రమించిన ఆవిడే ఉండొచ్చు, అందువల్ల ఇలా చేసిందేమో అని ఒక్కొక్కసారి అనిపించింది. సో ఇక్కడ అగ్రివెలంలో మనకు శివలింగాలు అన్నీ కూడా డైలీ 2 సార్లు ప్రదక్షిణ చేస్తున్నా అని చెప్పి విన్నాను, కానీ నాకైతే ఎగ్జాక్ట్గా తెలియదు. రోజు 2 సార్లు గిరి ప్రదక్షిణ చేస్తుంది అని చెప్పి. అలా ఈవిడ చేసిన కొన్ని పనులు మనం చూస్తూ ఉంటే నిజంగా మతి భ్రమించిన ఆవిడేమో అనిపిస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఆవిడ జల్లుగా అర్చుకోవడం అవన్నీ చూసి నిజంగా మతి భ్రమించకపోతే అట్లీస్ట్
స్నానం చేసి శుభ్రం చేసుకుంటుంది కదా, ఎవరు ఇంత స్నానం చేయకుండా ఉండరు కదా అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది. సో మీరు ఇవి టోపీ అమ్మ మీద మీకు జరిగిన అనుభవాలు ఏదైనా ఉంటే కనుక కమెంట్స్లో రాయండి. నేను ఆవిడని తప్పు పట్టట్లేదు, నాకు అనిపించిన ఒపీనియన్ మాత్రమే చెప్తున్నాను. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా అనిపించవచ్చు. ఈవెన్ దేవుణ్ణి చూసినప్పుడు ఒక్కొక్కరికి మాకు ఆ దేవుణ్ణి చూసినప్పుడు మాకు మనసు ప్రశాంతంగా అనిపించిందని కొంత చెప్తూ ఉంటారు. కొంతమంది చీకా కలిగిందండి అక్కడికి వెళ్ళినప్పుడు, ఏదో లోపలంతా కూడా అల్లకలోలంగా ఉండిందని చెప్పి కొంత చెప్తూ ఉంటారు. ఆ విధంగానే నా ఒపీనియన్ చెప్పానంతే. ఇలా గిరివలయం చేస్తున్నప్పుడు కూడా మనకు చాలా మంది చెప్తూ ఉంటారు, మనం ఆ కొండ మీద వచ్చే ఎన్నో మూలికల గాలి మనకు సోకినప్పుడు మనకు మనసు ప్రశాంతంగా ఉంటుంది, లేదా మనకు శరీరంలో ఏదైనా రుగ్మత ఉన్నా కూడా తగ్గిపోతుంది అని చెప్పి చెప్తూ ఉంటారు. ఈ మధ్య ఒక ఫ్రెండ్ కేదార్నాథ్ వెళ్ళినప్పుడు తను ఒక విషయం నాతో షేర్ చేసుకుంది. ఏంటి అంటే తనకి ఎక్కువగా సివియర్గా హెడేక్ వచ్చేదంట. ఎక్కడికైనా ఇలా ఏదైనా జర్నీ చేసినప్పుడు, లేదా ఎక్కువగా నడిచినప్పుడు, లేదా ఏదైనా స్ట్రెయిన్ అయినప్పుడు చాలా అంటే భరించలేనంత తలనొప్పి వచ్చేదంట. ఎక్కువ టాబ్లెట్స్ మింగితే కానీ తగ్గేది కాదు, మళ్ళీ తగ్గినా మళ్ళీ వచ్చేసేది, అలా ఉండేది. కానీ నేను కేదార్నాథ్ వెళ్ళినప్పుడు అక్కడ ప్రయాణం చేసిన తర్వాత నుంచి కూడా నాకు అసలు తలనొప్పి ఎలాంటిదో తెలియలేదు. ఈ మధ్య అరుణాచలం వచ్చినప్పుడు కూడా గిరి ప్రదక్షిణ చేసినప్పుడు నార్మల్గా నాకు సివియర్ హెడేక్ వచ్చేది లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా. ఇప్పుడు మనం అక్కడ వెళ్ళిన తర్వాత, కేదార్నాథ్ వెళ్ళిన తర్వాత నాకు ఆ తలనొప్పి అనేది రాలేదు. మోస్ట్లీ ఆ కొండ దగ్గర వచ్చే ఆ గాలిలో ఏదైనా మనకు రుగ్మతను తగ్గించే మూలికల గాలి ఏదైనా సోకిందా ఏమో తెలియలేదు అని చెప్పి తను చెప్పడం జరిగింది. నాకైతే అసలు నిజంగా ఈ మూలికల గాలి తగిలితే ఈ విధంగా రుగ్మత తగ్గిపోతుందా, మనకి ఏదైనా డిసీజెస్ ఉంటే తగ్గిపోతాయా అనేది తను చెప్పినప్పుడే తెలిసిందనమాట. నార్మల్గా మనకు మంచి గాలి తగిలినప్పుడే మనకు శరీరం ఒకలాగా తేలిక పడినట్టు, ఒకలాగా ప్రశాంతంగా ఉన్నట్లు అనిపిస్తూ ఉంటుంది కదా. సో అలా అనుకున్నాను. కాకపోతే ఇప్పుడు అనిపించింది ఈ విధంగా కూడా తగ్గుతుందా అని. ఇక టోపీ అమ్మ గురించి చెప్పినట్లయితే, మీరు ఎప్పుడైనా అరుణాచలం వెళ్ళినప్పుడు చూడండి, అంతేగాని ఆవిడని ఇబ్బంది పెట్టి ఆవిడ దగ్గర మనం తొయ్యించుకొని, అచేతరించుకొని, అసహించుకొని ఇవన్నీ మనకు అవసరం లేదు అని అనిపించింది నాకైతే. ఏదో ఈ టోపీ అమ్మని మీరు మొక్కే బదులు ఆ శివయ్యని మొక్కోండి, మీ ఆపదల నుంచి కాపాడతాడు అని అనిపించింది. సో మీరేమంటారో కమెంట్స్లో చెప్పండి. ఎక్కువగా రమణ మహర్షి ఆశ్రమంలో ఉంటుంది అని చెప్పి చెప్పడం జరిగింది. ఆవిడ ఏదైనా ఇచ్చినప్పుడు ఇలా ఇసిరేయడం అనేది నాకు ఎందుకో బాధ అనిపించింది. అదేవిధంగా ఆ ముసలావిడని అలా తోయడం కూడా ఎందుకో బాధ అనిపించింది. చాలా మంది భూమి మీద నడిచే దేవత ఈ తల్లి అంటూ ఉంటారు, అది వాళ్ళ ఒపీనియన్. అలాగే నా ఒపీనియన్ కూడా నేను ఈ వీడియోలో చెప్పడం జరిగింది. అదేవిధంగా మీకు జరిగిన అనుభవాలు, మీరు టోపీ అమ్మన్ గురించి నిజంగా దేవతే అనుకుంటున్నారా అనేది కమెంట్స్లో చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.